మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కాట్ అధికారి సూసైడ్ చేసుకున్నారు. నుదిటిపై పాయింట్ బ్లాక్ లో కాల్చుకొని ఏఎస్ఐ ఫాసిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ అధికారులు లోన్ రికవరీ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కన్న కూతురు ఎదుటే ఎస్కాట్ ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. ఇక మంత్రి సబితా వెస్ట్ జోన్ డీసీపీ చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పెట్టాను అప్పుడు చెప్తున్నాను. ఏం చేస్తారు ఏఆర్ఎస్ఐ గారు మొహమ్మద్ ఫజల్ అలీ 49 years old. ఆయన పిస్టల్తో ఫైర్ చేసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. శ్రీనగర్ కాలనీలోనే జూబ్లీ హిల్స్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక హోటల్లో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు, వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. ఏసీపీ ఇన్స్పెక్టర్ క్లూస్ టీం కూడా వాళ్ళు వచ్చారు, వాళ్ళు దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రాథమికంగా మాకు ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నట్టు తెలుసు. రెండో కేసు ఏంటంటే మార్నింగ్ డ్యూటీ ఎక్కడానికి వచ్చారు. ఇది ఎస్కాట్లు ఇన్ఛార్జ్గా చేస్తున్నారు. మార్నింగ్ 6 o'clock వాళ్ళ డ్యూటీ రొటేషన్ ఉంటుంది. దానికి వచ్చి వెపన్ని లివర్ దగ్గర నుంచి వెపన్ తీసుకొని ఈరోజు పాపని కూడా తీసుకొచ్చి పాపతో మాట్లాడాల్సిన ఉందని పాపతో కూడా మాట్లాడి పాపతో 2-3 ఇష్యూస్ డిస్కస్ చేసిన తర్వాత అక్కడే ఈ హోటల్ దగ్గరికి వచ్చి పిస్టల్తో కాల్చుకొని చనిపోవడం జరిగింది. అంటే అవన్నీ వాళ్ళతో ఇప్పుడు మనం మాట్లాడే పరిస్థితి లేదండి. మాట్లాడి తెలుసుకుంటాం. లేదంటే ఆయన అప్లై చేసి ఉన్నాడు, లోన్ కోసం అప్లై చేసి ఉన్నాడు అనేది మాత్రం తెలుసు.